భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాశీ కవి డాక్టర్ పాలపత్తి శ్యామలానంద ప్రసాద్ గారు. గురుగారు నమస్కారం అండి. సమస్త సన్మంగళానుభవంతు, ధర్మస్య జయోస్తు. గురుగారు, శనిగ్రహ దోష నివారణకై మనం నువ్వుల్ని దానం చేస్తూ ఉంటాం కదా, అలాగే నవగ్రహ దోషాలను తొలగించుకోవడానికి మనం చేసేటువంటి దానాలలో అంతరార్థం ఏంటి? ఇది కూడా అందరికీ పనికొచ్చేటువంటి ప్రశ్నకు సమాధానం బాగుంటుంది. మనం శనీశ్వరుని చూస్తే భయపడతాం. నవగ్రహములు మనను పరిపాలిస్తూ ఉంటాయి అని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. మనందరం కూడా భారతీయులమే కాదు, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా, ఇతర నాగరికతల్లో కూడా ఈ గ్రహముల యొక్క ప్రభావం మన మీద ఉండటం అనే దాని గురించి ఈ శాస్త్రం ఏర్పడి ఉన్నది. మనని వాళ్ళు అనుసరించారని, వాళ్ళని మనం అనుసరించామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ 9 గ్రహములు మన జీవితంలో కొంతకాలం ఉంటాయి. ఉన్నప్పుడు ఈ మొత్తం కలిపితే 120 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు శని, ఉదాహరణకు శని 19 సంవత్సరాలు ఉంటాడు, బుధుడు 16 సంవత్సరాలు ఉంటాడు. ఇట్లా మనం ఏ క్షణంలో పుట్టామో, ఏ ఊళ్ళో పుట్టామో, ఏ రోజున పుట్టామో, ఈ 3 కలిపితే మనకి గ్రహాలు ఆ సమయానికి ఎక్కడ ఉన్నాయి అనేది ఒక చక్రం ఏర్పడుతుంది. దాన్ని బట్టి మన ఏ రాశిలో ఉన్నాం అనేది 12 రాశులు, ఈ ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నీ 12 రాశులుగా విడగొట్టబడ్డాయి. అవన్నీ గుంపుగా ఉన్నప్పుడు అది మేకలాగా కనిపించింది, మేషరాశి అన్నారు. ఇంకొక గుంపు ఎద్దులాగా కనపడింది, వృషభ రాశి అన్నారు. ఇట్లా వాటికి గుర్తుపెట్టుకోవడానికి 12 రాశులు ఏర్పడ్డాయి. ఈ వీటిల్లో పెద్దగా ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలుగా ఉన్నాయి. ఈ నక్షత్రాలు సూర్యుడికి ఏది దగ్గరగా ఉంది, ఎంతెంత దూరంలో ఉంది అనేదాన్ని బట్టి ఆయా గ్రహముల యొక్క పరిభ్రమణం, భూమి వాటికి ఎంత దూరంలో ఉంది, మనం పుట్టిన రోజున, పుట్టిన ఊళ్ళో, ఆ పుట్టిన సమయానికి ఆ గ్రహం మన మీదకి ఏ కోణంలో చూస్తుంది, ఇట్లా లెక్క పెట్టేటువంటి శాస్త్రం మనకు బాగా పూర్వకాలం నుంచి మన దేశంలో ప్రాచీనమైన శాస్త్రం ఉంది. ఇప్పుడు ఉండే టెలిస్కోపులు అవి లేని రోజుల్లోనే మన మహర్షులు, వరాహమిహిరులు లాంటి వాళ్ళు కళ్ళతోటి ఆకాశంలో గ్రహముల యొక్క కదలికలను, దూరాలను, రంగులను కూడా లెక్క పెట్టారు. కుజగ్రహం ఎర్రగా ఉంటుంది, కుజుడి రంగు ఎరుపు అని వాళ్ళన్నీ రాశారు. ఇప్పుడు మనం టెలిస్కోప్లో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే కుజగ్రహం ఎర్రగా ఉంటుంది అని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. శాట్రన్, శనిగ్రహం నీలంగా ఉంటుంది, ఆయన చుట్టూ నీల వలయాలు ఉంటాయి అని ఇప్పుడు మన సాంకేతికంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత అనుకుంటున్నాం. ఇది ఎప్పుడో చెప్పబడింది. ఆయన శనీశ్వరుడు నీలుడు అని ఎప్పుడూ చెప్పారు. ఆయన నల్లగా ఉంటాడు, నలుపు రంగు ఇష్టం, నీలం ఇష్టం. ఇవన్నీ ఆ గ్రహమునకు మన జీవితంలో ఉండే అనుబంధాలకు వాటిని పెద్దలు లెక్కేసి వాటి నుంచి వచ్చే మన ఉన్న కోణాలను బట్టి మనకు ఒక్కోసారి చెడు జరుగుతుంది. జరిగినంత మాత్రాన ఆ గ్రహం చెడ్డగ్రహం అనుకోకూడదు. మనకు చెడ్డగ్రహం కొద్ది కాలం అంతే. అందువలన కాబట్టి శని అంటే వీడు శని పెట్టినట్టు పెట్టాడు అని అందరినీ శని శని అనుకుంటాం. కానీ శనీశ్వరుడు చెడ్డవాడు కాదు. ఆయన సాక్షాత్తు సూర్యుని కొడుకు, యముడి యొక్క అన్నదమ్ములు వాళ్ళందరూ. కాబట్టి శనీశ్వరుడు మనకు మేలు చేస్తాడు. ఏ విధంగా మేలు చేస్తాడంటే, నాకు ఏలినాటి శని పట్టిందండి అంటాం. ప్రతి వాళ్ళకి 7.5 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ 23, 22.5 సంవత్సరాలు అవ్వగానే మళ్ళీ వస్తుంది. జీవితంలో ఒకళ్ళు 100 ఏళ్ళు బతికారంటే 4 సార్లు వస్తుంది. ఈ ఏలినాటి శని వచ్చినప్పుడల్లా మనకు ఎన్నో కష్టాలు వస్తాయని మనం అనుకుంటాం. ఆ కష్టాలు ఏమిటంటే, భౌతికంగా కష్టాలు అనిపించినప్పటికీ దానివల్ల లాభం ఏమిటంటే, అసలు నిజమైన చుట్టాలు ఎవరు నీకు అనేది తెలియజేస్తుంది.
ఆపదలో నిన్ను ఆదుకునే స్నేహితుడు ఎవడు, నీ దగ్గర నుంచి జేబులోంచి ఎత్తుకుపోయే స్నేహితుడు ఎవడు, ఇటువంటివన్నీ కూడా ఆ 7.5 సంవత్సరాల్లో తెలుస్తాయి. అది దాని లాభం తప్ప నీ దగ్గర డబ్బులు పోవటం నష్టం అనుకోవడానికి వీల్లేదు. కనుక శనీశ్వరుడు ఆ విధంగా మనకు ఎంతో మేలు చేస్తాడు, ఆయన ఎంతో లాభదాయకుడు. కాబట్టి శనిని చూసి భయపడరాదు. కనుక శనిగ్రహం యొక్క వర్ణాన్ని బట్టి నల్లని గుడ్డ ఆయన మీద వేయండి, దానం చేయండి, నువ్వులు నూనె దీంతో అభిషేకం చేయండి, అట్లాగే నువ్వులు దానం చేయండి అని అంటారు. ఇవన్నీ మనకు మనస్సుకు ఒక ప్రశాంతత కోసం, దాని గురించి దుఃఖపడకుండా నేను నువ్వులు దానం చేశాను నాకు పర్వాలేదు అని అనిపించుకోవటానికి. కానీ నిన్ను ఎవడూ శని నుంచి దూరం చేయలేడు. నువ్వు పుట్టిన సమయాన్ని బట్టి నీ గ్రహస్థితిని బట్టి నిన్ను శని నుంచి వేరు చేయలేరు. కానీ ఆయన వల్ల నష్టం జరుగుతుందని భయపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు. ఈ దానం వలన నేను దానం చేసే శని నాకు ఏం చేయడు అని అనుకో, కాలం గడిచిపోతుంది. కాబట్టి కష్టం నుంచి గట్టెక్కడమే తప్ప, తట్టుకునే శక్తి పొందటమే తప్ప తప్పించుకునే శక్తి మాత్రం ఎవరికి లేదు అని శివుడి కథ కూడా చెప్తారు. శివుడిని నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను, శని అంటే నువ్వు నన్ను పట్టుకోలేవులే అని శివుడు అన్నాడని, చూడు పట్టుకుంటాను అనేప్పటికీ ఆయన కైలాసం నుంచి వెళ్ళి ఒక మర్రి చెట్టు త్వరలో ఉన్నాడని, ఉండి కొంతకాలం తర్వాత బయటకు వచ్చాడని, చూసావా నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అన్నాడని, నేను పట్టుకుంటేనే కదా కైలాసంలో ఉండవలసిన వాడికి త్వరలో ఉన్నావు అని శని అన్నాడని. ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్తారంటే మనం కూడా అంతే, మనం తప్పించుకోవటం కోసం అని కాదు, ఈ ఆయన్ని ఉపాసించడం వలన, ఆయన ఆరాధించడం వలన నువ్వు శనిదానం ఇంకొక వ్యక్తికి ఇస్తావు. కాబట్టి సమాజానికి నువ్వు మేలు చేస్తున్నావు, నీ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి చేస్తున్నావు. ఇత్యాది కారణాల వలన ప్రతి గ్రహానికి ఇట్లాంటివి, ఒకళ్ళకి ఈయనకి నువ్వులంటే ఇష్టం అనుకోండి, ఇంకో అంగారకుడికి కందిపప్పు అంటే ఇష్టం, కందులు ఇష్టం. కాబట్టి కందులు దానం చేయి, మంచిదే కదా. కాబట్టి ఈ కారణం వల్ల నీ భయంతో నువ్వు దానం చేస్తున్నావు. అట్లాగే ఇంకొక ఆయనకి బొబ్బర్లు అంటే ఇష్టం, కాబట్టి కేతువు కోసం దానికి ఆ బొబ్బర్లు ఇష్టం. ఇట్లా నవగ్రహములకు నవధాన్యములు పెట్టారు. కాబట్టి కుజికేతు భయం అని కుజుడికి కేతువులకి కూడా మనం ఉలవలు దానం చేయటం కానీ ఉలవ పదార్థాలను ఉపయోగించడం కానీ చేస్తాం. ఇట్లా మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యము, ఒక రంగు వస్త్రము, ఇటువంటివి దానాలు ఇవ్వటం అంటే నీకు ఇతరులకు ఇచ్చే బుద్ధి ఏర్పడుతుంది. లేకపోతే మనం ఎంత వాళ్ళమైనా పిసినారిగా ఉంటాం తప్ప మనం ఎవరికి ఇవ్వ బుద్ధి పుట్టదు. ఈ భయంతో ఇవ్వటం మొదలు పెడతాం. కాబట్టి దానం అనేది తప్పకుండా చేయవలసినటువంటి ఉత్తమమైనటువంటి ధర్మం మనకు. కనుక ఈ గ్రహములన్నీ కూడా మన చేత ఇటువంటి మంచి పనులు చేయిస్తాయి. కష్టాలనేవి సుఖాలనేవి ఒకళ్ళ కష్టం ఒకళ్ళకి సుఖంగా అనిపిస్తుంది తప్ప వాటికి ఏమీ ఒక శాశ్వతత్వం కానీ ఇవి లేవని అరణ్యంలో కూర్చుని పాండవులు ఉన్నప్పుడు ఋషులందరూ వచ్చి ఒక కథ చెప్పేవాళ్ళు. మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం అయ్యా, మాలాగా ఎవరు పడ్డు, మీలాగా మీరు నలమహారాజు పడ్డాడు, మీరేం పడ్డారు అని వీళ్ళు ఇట్లా చెబుతూ ఉండేవాళ్ళు. కాబట్టి నవగ్రహాలకు దానం చేయడం మన లాభం కోసం, మన క్షేమం కోసమే. అందులో మనమే దుఃఖపడవలసిన అవసరం లేదు. గురువుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, రామసేతు నిర్మాణంలో నీలుడు కీలక పాత్ర పోషించాడు. అయితే ఇదే నీలుడికి ఏది ముట్టుకున్నా కూడా నీటిపైన తేలియాడుతుందనే శాపం కూడా ఉందని అంటారు. ఈ కారణంగానే రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళు కూడా తేలియాడయ్యా. ఇది కూడా రామాయణంలో ఉండే కథ, అందరూ బాగా చెప్పుకునే కథ. వానర సైన్యంలో నీలుడు కూడా ఒక ప్రధానమైన వ్యక్తి. పెద్ద పెద్ద ఇప్పుడు ఇక్కడి నుంచి లంకకు వంతెన కట్టాలని నిర్ణయించుకున్నారు. అది సేతు నిర్మాణానికి అంత లోతైన సముద్రంలోకి ఎన్నెన్ని పెద్ద పెద్ద శిలలు తెచ్చి పడేస్తే అది పైకి వచ్చి ఆ పైనుంచి నడిచి వెళ్ళడానికి కావలసినంత పెద్ద వంతెన ఏర్పడుతుంది. మరి ఇంతమంది వానరులు ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద శిలలు తేగలిగిన వాళ్ళే, తెచ్చేవాళ్ళే ఉన్నారు. తెచ్చిందల్లా అందులో పడిపోతే అంత లోతైన సముద్రంలోకి ఎంతకాలం పడుతుంది, ఎంత చేయాలి? అందుకోసమని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లాగా వీళ్ళకి
ఎప్పుడో వాళ్ళ నాన్న ఆ పిల్లవాడికి పెట్టిన శాపం వరంగా మారింది. చిన్నప్పుడు ఆ ఇంట్లో పిల్లలు, అల్లరి పిల్లలు, చిలిపి పనులు చేసే పిల్లలు ఉంటారు. వాళ్ళ నాన్న పూజ చేసుకుని అన్నీ అక్కడ పెట్టిపోతే ఈ పిల్లాడు అవన్నీ తీసుకెళ్ళి పక్కన ఉన్న ఏట్లో పారేసేవాడు. ఆ పారేసినప్పుడు అవి మళ్ళీ ఈయన వెతుక్కునేవాడు. ఎక్కడున్నాయి ఇవి, ఇక్కడ నేను పెట్టిన విగ్రహాలు ఉండాలి, శివలింగం అవి ఉండాలి అంటే వాడు తీసుకెళ్ళి ఏట్లో పారేశాడు. ఈయన ఎంతలో తేలి ఎక్కడికి వెతుకుతాడు? త్యాగరాజ స్వామి వారికి వాళ్ళ అన్నయ్య విగ్రహాలు తీసుకెళ్ళి కావేరిలో పడేశాడు. ఈయన పోయి వెతుక్కుని ఏదో కీర్తనలు పడి అవి పడి మొత్తానికి ఆయన సంపాదించాడు అనుకోండి. మనందరం అట్లా చేయలేం కదా. అందుకని ఆ పిల్లాడిని ఏమి కేకలేయలేక, రే నువ్వు ఏది నీళ్ళలో పడేసినా పైకి తేలుతుందిరా అని, అది వరం అనుకోవామా, ఆ శాపం అనుకుందామా, కేకలేయటం అనుకుందామా, ఏమనుకో, అట్లా తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేటువంటి కోపం లాంటి కోపం చూపించాడు ఆయన. ఎందుకంటే వస్తువులు ఆయన వీడి దేవుణ్ణి తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తాడు, మళ్ళీ తెచ్చుకోవాలి అందుకోసం. కాబట్టి ఒకప్పుడు చాలా అల్లరి చిల్లరగా తిరిగినవాడు ఇప్పుడు గొప్పవాడు అయినాడండి అని చాలా కథలు చెబుతుంటారు మనకి. ఇప్పుడు ఫలానా ప్రకాశం పంతులు గారు చిన్నప్పుడు ఆయన చదువుకునే రోజుల్లో చాలా అల్లరి చేసేవాడు. ఇవన్నీ ఆయన జీవిత చరిత్రలు ఆయనే రాసుకున్నారు అనుకోండి. ఆ తర్వాత ఆయన ఆంధ్ర కేసరి అన్నాం మనం. ఇట్లా ఈ నీరుడు అనేవాడు ఆ విధంగా సహాయపడ్డాడు. ఇది వాళ్ళకి తెలిసిందనమాట. వాళ్ళకి ఉండేటువంటి పరిజ్ఞానం చేత వీడు ఇందుకు పనికొస్తాడు అని, ఒరే ప్రతి రాయి మీద ముట్టుకుని నువ్వు రాయి ముట్టుకో, మేము నీళ్ళలో వేస్తాం, అది తేలుతుంది. అప్పుడు తక్కువ రాళ్లతోటి గట్టి వంతెన ఏర్పడుతుంది, అది తేలుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతి అంతటిని ఉపయోగించుకోవడానికి ఈ ఇంజనీర్ నీల ఆయన ఈ పద్ధతి ప్రవేశపెట్టాడు. కాబట్టి చక్కగా వాళ్ళు వారధి నిర్మించుకున్నారు, వెళ్ళారు, సీతను పట్టుకుని యుద్ధం జరిగింది, అన్ని కథ అంతా మామూలే. కాబట్టి అది ఇచ్చింది శాపమా వరమా అనేది, ఒకప్పటి శాపం ఒకప్పుడు వరంగా మారుతుంది అనే దాంతో మనం పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలని పెద్దలు కోరుకుంటారు, ఒక్కోసారి కేకలేస్తూ ఉంటారు. దానివల్ల కూడా పిల్లల్లో మార్పు వస్తుంది. ఈ విధంగా అట్లా వాడు ఉపయోగపడ్డాడు, సమాజ క్షేమానికి ఉపయోగపడ్డాడు. అందువలన మన పెద్దలు తల్లిదండ్రులు మనకి కేకలేసిన దాన్ని, వాళ్ళు తిట్టిన తిట్లను మనం దీవెనలుగా భావించాలి. కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాట్కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ప్రదేశానికి ఆ పేరు ఏ రకంగా వచ్చింది? కాశీలో ఉన్న ఘాట్లన్నీ హరిశ్చంద్ర ఘాట్ అని అవని ఇవని ఇట్లా పౌరాణికమైనవి, ఆ తర్వాత చారిత్రకమైనవి కూడా ఉన్నాయి. అంటే అక్కడ కృషి చేసినటువంటి ఆ దేవాలయ అభివృద్ధికి కాశీలో చేసిన మహారాజుల పేర్లు, మహారాణుల పేర్లు, వాటితో కూడా ఘాట్లు ఉన్నాయి. అహిల్యాబాయి ఘాట్ అని ఒకటి ఉంది. ఆమె ఇప్పుడు మనం చూసే కాశీ దేవాలయం నిర్మాణానికి ఆమె ఆస్తిపాస్తులన్నీ ఖర్చు పెట్టింది, చాలా కృషి చేసింది. ఆ విధంగా ఆమె పేరుతో ఒక ఘాట్ ఉంది. కానీ అన్నింటిలోకి ప్రసిద్ధమైనటువంటిది స్కాందాది పురాణముల్లో చెప్పబడినటువంటి కాశీలో ప్రధానమైనది మణికర్ణిక ఘట్టం. ఈ మణికర్ణిక ఘట్టం అనేది దాంట్లో మధ్యాహ్నం సూర్యుడు మధ్యాహ్న సమయంలో శివపార్వతులు వచ్చి అందులో స్నానం చేస్తారని ఇప్పటికి కూడా అందరూ వెళ్ళి మధ్యాహ్నం వేళ స్నానాలు చేస్తారు. ఇంకా ప్రతి ఘట్టానికి ఉన్నటువంటి శ్మశానములు, అంటే ఆ ఘట్టం హరిశ్చంద్ర ఘాట్ కానీ ఈ ఘాట్ల దగ్గర దహనాలు చేస్తారు. అందరూ కాశీ ఎందుకు పోతారంటే చచ్చిపోదామని పోతారు. అక్కడ పోతే వెంటనే శివుడు మన చెవిలో పంచాక్షరి చెబుతాడని ఇవన్నీ వాటితోటి చాలామంది కాశీ పోయి అక్కడ ఉండటం దేనికోసం అంటే 9 రోజులు 9 నెలలు 9 సంవత్సరాలు తల్లి కడుపులో ఎంతకాలం ఉన్నామో అంతకాలం కాశీలో ఉండాలని, ఉండి కాశీలో పోవాలని కోరుకుంటారు. ఆ కోరుకోవటంలో ఈ మణికర్ణిక ఘట్టం అనేది ఇది చాలా ప్రసిద్ధమైనది. ఘట్టాన్నే మనం ఇప్పటి భాషలో ఘాట్ అంటాం. అంటే నది యొక్క ఆ ప్రదేశాన్ని ఘట్టము అంటాం. అక్కడ దిగి స్నానం చేసేందుకు వీలైన చోటు అనమాట. సతీదేవి దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన సమయంలో ఆవిడికి
కోపం వచ్చి జరిగిన సమయంలో సతీదేవి పోయినప్పుడు ఆ సతీదేవిని ఈశ్వరుడు తీసుకు ఆవిడ శరీరంలో అవయవాలన్నీ అన్ని చోట్ల పడ్డాయి. ఇవన్నీ శక్తిపీఠాలు అంటారు, శక్తి క్షేత్రాలు మనకి దేశంలో ఉన్న చోట్లన్నీ కూడా. అప్పుడు ఈ సతీదేవి యొక్క చెవి ఆభరణం, ఆమె చెవి ఇక్కడ పడింది. అందుకని ఆమె చెవికి పెట్టుకున్న దిద్దులు ఆభరణం ఏదో మణులతో చేసిన మణికర్ణిక, కర్ణమునకు పెట్టుకునే ఆభరణం కాబట్టి దానిని అక్కడ పడింది కాబట్టి ఆ ఘట్టం పేరు మణికర్ణిక అని వచ్చిందనమాట. ఆ విధంగా అది అటువంటి శక్తిమయమైనటువంటి శక్తిపీఠంగాను శక్తి యొక్క ప్రభావం కలిగిన చోటుగా చెప్పబడుతూ ఉంటుంది. కనుక కాశీలో ఎక్కడ చేసినా చేయకపోయినా మణికర్ణిక ఘట్టానికి వెళ్ళటం అనేది కాశీ వెళ్ళిన వారు అందరూ కూడా తప్పకుండా చేయవలసిన పని. అంతేకాకుండా సూర్యుడి నన్నెత్తి మీద ఉన్న మధ్యాహ్నం వేళ కాశీ మణికర్ణిక ఘట్టంలో స్నానం చేయటం వలన మనం శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతామని, కాశీ విశాలాక్షి అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుందని చెబుతూ ఉంటారు. ఆ విధంగా మణికర్ణిక ఘట్టం అనేది కాశీలో ప్రధానమైనది శక్తి క్షేత్రం. గురుగారు, ఇక మరో సందేహం. హనుమాన్ చాలీసా మాదిరిగానే వివిధ దేవతల చాలీసాలని రూపొందించి ప్రచారం చేస్తున్నారు కదా, వీటికి ప్రామాణికత అనేది ఉందా? ఈ చాలీసాలను చదవడం వల్ల ఎటువంటి ఫలితం ఏమైనా ఉంటుందా? ఈ చాలీసాలు ఎవరైనా రాసుకోవచ్చు. ఇప్పుడు నా మీద నేను రాసుకోవచ్చు, ఎవరి మీద ఎవరైనా రాసుకోవచ్చు. మన చేతిలో పెన్ను కాగితం ఉంది కాబట్టి రాసేసుకుంటే చాలీసా అయిపోతుంది అది అనేది ఒకటి. వారి యందు భక్తి ఉన్నవారు ఎవరో భక్తులు రాశారనుకుందాం. అయితే ఆ రాసేవారు ఎంత శక్తిమంతులు. ఇప్పుడు తులసీదాస్ హనుమాన్ చాలీసా రాశాడంటే ఆయన అంత అనుష్ఠానపరుడు కాబట్టి తాను తన తపశ్శక్తిని అంతటిని అందులోకి అక్షరాల్లోకి వచ్చేటట్లుగా ఆయన రాశాడు కాబట్టి అది సంస్కృతం కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా సరే ఆ అక్షరాల్లోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ చాలీసా అందరూ చదవాలనిపిస్తుంది, చదువుతారు, చదివి లాభాలు పొందుతారు కాబట్టి అందరికీ చెప్తారు. ఇప్పుడు సంస్కృతంలో భాగవతం వ్యాస భగవానుడు రాశాడు, దాన్ని తెలుగులో పోతన గారు రాశారు. పోతన గారు రాసిన దాంట్లో కొన్ని ఘట్టాలు కొన్ని కష్టాలకు కొంతమంది చదువుతారు. మా అమ్మాయికి పెళ్లి కావట్లేదని అన్నారనుకో, అయితే రుక్మిణీ కళ్యాణం చదివించండి అంటారు. అది ఏమన్నా సంస్కృతందా అంటే తెలుగులో రాసినా సరే, తెలుగు భాషలో రాసిన పోతన గారు తన యొక్క తపశ్శక్తిని ఆ అక్షరాల్లో నిక్షేపించాడు. కాబట్టి అది మనం తెలుగులో చదువుకున్న, ఇప్పుడు మంత్రాలు కొన్ని ఉర్దూలో తురక మంత్రాలు ఉంటాయి, కొన్ని ఇంగ్లీషులో ఉంటాయి. వాటిని కూడా ఆయా వర్గానికి చెందినవారు వాళ్ళు ఇంగ్లీష్లోనే చేస్తారనుకోండి. చేసినా కూడా వాటికి ఆ ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే అది ఏ భాష అక్షరమైనా సరే ఆ ధ్వనిలోకి వారి శక్తి నిక్షేపించబడుతుంది. కాబట్టి ఆ అనుష్ఠానం చేసేటువంటి వారికి ఆ శక్తి లభిస్తుంది. కనుక పెళ్లి కాని వాళ్ళు రుక్మిణీ కళ్యాణం చదివితే ఎట్లా తెలుగులో చదివితే అవుతుందనే సంపూర్ణమైన విశ్వాసం. కనుక ఇది దాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. అట్లా 10 మంది చదవటం వల్ల వాళ్ళ ప్రయోజనం నెరవేరితే వీళ్ళ శక్తి కూడా దానికి చేరుతూ ఉంటుంది. ఆ విధంగా అది ప్రయోజనాన్ని ఇస్తుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా లాగా మరొక చాలీసా అవుతుందా అంటే దానికి అంత పునశ్చరణ జరిగింది. మనందరం 100 సార్లు 1000 సార్లు చదవటం వల్ల దాని శక్తిని పెంచుతున్నాం అన్నమాట. మనం అంత పారాయణ చేస్తున్నామంటే పారాయణ చేసినప్పుడల్లా ఇప్పుడు ఒక ఇనప ముక్కని అయస్కాంతానికి వేసి రుద్దితే దీనికి అయస్కాంతం వస్తుంది. అట్లా దాని శక్తి పెరుగుతుంది. అది హోమియో వైద్యంలో కూడా అది చెబుతుంటారు. దాన్ని మదర్ టించర్, ఆ మందు చుక్కని దాన్ని ఎక్కువసార్లు కదిలించడం వలన అది 30 సార్లు 100 సార్లు 1000 సార్లు దాని శక్తి పెరుగుతుంది. అదే చుక్క అది 1000 రెట్లు పెరుగుతుంది దాని శక్తి. ఈ పెరగటం అనేది అదే మన అనుష్ఠానంలో మంత్రం విషయంలో కూడా తెలుసుకోవాల్సింది అది.
కాబట్టి ఈ చాలీసా మీద మనకు కలిగిన భక్తి గౌరవాల చేత ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కొందరు వేలు లక్షలు జపం చేస్తున్నారు. చేసినదల్లా దాని శక్తిని పెంచుతుంది, వీళ్ళకి లాభం వస్తుంది, దానికి శక్తి పెరుగుతుంది. ఇది హనుమాన్ చాలీసా యొక్క ప్రత్యేకత. మిగిలిన చాలీసాలు కూడా వేటిని మనం తప్పని అనడానికి వీల్లేదు. అటువంటి శక్తి వచ్చేటట్లుగా చేసే పని కూడా మన చేతిలోనే ఉంది. స్త్రీలకు వ్రతాలు ఉన్నాయి, ఆ వ్రతాలను స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు. స్త్రీల మాదిరిగానే పురుషులకు కూడా వ్రతాలను ఆచరించే అధికారం ఉందా? పురుషులకు వ్రతాలు అనేవి తప్పకుండా ఉన్నాయి. స్త్రీలకు వాళ్ళకి వీటిని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వ్రతములు చేశారు. మరొకటి, ఎప్పుడైనా సరే స్త్రీ కానీ పురుషులు కానీ విడివిడిగా వ్రతం చేయటం అనేది కేవలం స్త్రీలు చేసేటువంటి వ్రతాలకు మాత్రమే కొన్ని, అంటే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి మంగళగౌరి, వరలక్ష్మి ఇటువంటి వ్రతాల్లో మాత్రమే తప్ప వీళ్ళు కూడా ఒంటరిగా చేయకూడదు. దంపత్యో సహాధికారాత్ అని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది. దంపతులు అయినప్పుడు మాత్రమే వాళ్ళకి అధికారం వస్తుంది. కనుక కుదరినప్పుడు నేను అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేస్తామంటే ఒక కుర్రాడు స్టూడెంట్ నేను రేపు పరీక్షల్లో మార్కులు రావాలి చేస్తానంటే అతన్ని చేయమంటారు, ఒక్కడిగా చేస్తారు. అటువంటి చోట మాత్రమే తప్ప మామూలుగా అయితే అతడికి వివాహం అయితే అతను ఒక్కడే చేయకూడదు, ధర్మపత్ని సమేతంగానే చేయాలి. అట్లాగే ఆమె కూడా పక్కన భర్త ఉన్నప్పుడే చేయాలి. కాబట్టి షష్ఠి పూర్తి అంటే 60 ఏళ్ళు ఆయనకి నిండుతాయి, ఈమెకి 60 నిండవు. ఈవిడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నదై ఉంటుంది కదా, కానీ ఈవిడ కూడా కూర్చోబెట్టి ఈవిడ కూడా షష్ఠి పూర్తి కిందే జరుగుతుంది. కాబట్టి అది తప్పకుండా ఉంటుంది. మరి ఈవిడికి ప్రత్యేకంగా షష్ఠి పూర్తి చేస్తారా? ఆయన షష్ఠి పూర్తికి 60 చేశారు, ఈవిడ 60కి ఈవిడికి ఎందుకు చేయరు అంటే, ఇది షష్ఠి పూర్తి వ్రతం అనేది ఆ ఇంటి యజమాని తాను చేసేది, ఆమెతో కలిసి చేస్తాడు. మరి ఈమె ఏం చేస్తుందంటే ఈమెకి లక్షవర్తులం అనేది షష్ఠి పూర్తి వ్రతానికి పర్యాయంగా చెప్పారనమాట. కాబట్టి ఇటువంటి వ్రతాలు అంటే లక్షవర్తులం, ఇటువంటి వ్రతాలు, ఆ తర్వాత చిత్రగుప్తులం అని ఇటువంటివన్నీ మహిళలు ప్రత్యేకంగా ఉండి చేసేందుకోసం, వాళ్ళకు కూడా ప్రమేయం కలగటం కోసం చేశారు. పురుషులకు నిత్యము సంధ్యావందనం వీళ్ళు తప్పకుండా చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఈ వ్రతం లేదా అంటే ఉన్నది, ఇది కూడా నిత్యమైన వ్రతం. వీళ్ళకి సంధ్యావందనం చేయడం కానీ, వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తించడం కానీ, మరి వ్యవసాయం చేసే వరకు వ్యవసాయమే ఒక వ్రతం. ఎవరికి వారి వారి వృత్తులు వారికి వ్రతంగా చెప్పబడ్డాయి. కనుక ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళకి తోడుగా పక్కనే కూర్చుంటున్నాం, మనం ఏమి చేయట్లేదు అని అనుకోకుండా మహిళలకు కూడా వాళ్ళ ప్రమేయంతో వాళ్ళకి ప్రత్యేకంగా చేయటం ఉంటుంది. ఈ విధంగా ఇద్దరికీ వ్రతాలు ఉన్నట్టే. వీలైనంత వరకు అన్నీ కలిసి చేయవలసినవి, విడివిడిగా చేసేవి కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. గురుగారు, రాముడితో కలిసి సీతాదేవి అడవులకు పయనమైనప్పుడు నార చీరలు కట్టుకొని అడవులకు వెళ్ళారు. అలాంటప్పుడు రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళేటప్పుడు నగల మూటను జారవిడిచింది అని చెప్తారు. నగలు ఎక్కడి నుంచి వచ్చే సీతాదేవికి అని? దీనికి సరైనటువంటి పరిజ్ఞానం లేకపోవడమే ఈ ప్రశ్నకు కారణం. అంటే వాల్మీకి రామాయణమే మనకు ప్రమాణం. మనం ఊర్లో ఉన్న హరికథో లేకపోతే మనం చూసిన సినిమానో వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు తీసింది అదే నిజం అనుకుంటున్నాం. మనం అనుకోవటం వల్ల సీత నారచీరలు కట్టుకుంది అని ఎవరు చెప్పారు, ఎక్కడ చదివారు? ప్రమాణం ఉండాలి కదా. వాల్మీకి రామాయణంలో వీళ్ళని నారచీరలు, వీళ్ళంటే అడవికి వెళ్ళే వేషం నారచీరలే అనుకుందాం, ఆ రకమైన వస్త్రధారణ. అది రామలక్ష్మణులు చేస్తే సీత ఆ వస్త్రధారణ చేయడానికి దశరథుడు ఒప్పుకోల. మా ఇంటి కోడలు, ఆమె అదే వైభవంతో ఉండాలి, ఆమెకు పట్టుబట్టలు పట్టు చీరలు ఇచ్చారు, నగలు పెట్టుకోవాలి, నగలు మొత్తం నగలు ఇచ్చారు. వీటితోటే వెళ్ళింది ఆవిడ సీతమ్మ. రామలక్ష్మణులు వాళ్ళు ఆమెను అవన్నీ ఎత్తుకుపోతారు ఎవరు అని కాకుండా వాళ్ళు కాపాడగలరు, వాళ్ళ జోలికి ఎవరు రారు.
పైగా సీతమ్మ సంపూర్ణంగా చక్కని పట్టు వస్త్రాలతోటి ఒంటి నిండా నగలతోటి వెళ్ళింది. మీరు ఇప్పటికైనా వాల్మీకి రామాయణం చదవండి, ఎట్లా వెళ్ళిందో తెలుస్తుంది. కాబట్టి ఆవిడ నారచీరలు కట్టేసుకుందని, ఇట్లా ఉందని అట్లా ఉందని, ఇవన్నీ మన నాటకీయత కోసం, చూసే వాళ్ళకి ఆకర్షణగా ఉండటం కోసం ఈ చెప్పేటువంటి పురాణాలు, హరికథలు, సినిమాల్లో జరిగిన మార్పు తప్ప ఆమె ఎక్కడా నారచీరలు కట్టుకుని వెళ్ళలేదు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సమస్త సన్మంగళాని భవంతు, ధర్మస్య జయోస్తు. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.